రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి ఓటుకు నోటు అలవాటు చేసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఇప్పుడు సొమ్ములున్న బడాబాబులకు రకరకాల ఆఫర్స్తో సీట్లు ఎరేస్తున్నారు. 100 కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చుకో, అన్నీ కుదిరి అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకో. ఇది పెట్టుబడిదారులకు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలను పక్కన పెట్టి సొమ్ములు సమకూర్చడానికి అంగీకరించిన ఎన్ఆర్ఐలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేస్తున్నారు చంద్రబాబు. హైదరాబాద్లో మకాం వేసిన తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడిదారులతో రాయబారాలు, బేరసారాలు జరుపుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి, కోరుకున్న స్థానం నుంచి పోటీ చేయండి, అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామంటూ ఎన్ఆర్ఐలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో చంద్రబాబు రాయబారాలు నడుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పర్వాలేదు, పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున దోచుకోవడానికి అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు బేరసారాలు జరుపుతున్నారు. నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ 2014 వరకు చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పరోక్షంగా చూశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. భారీ ఎత్తున ధనం వెదజల్లడంతో 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గంలో నారాయణకు కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖని కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు. 5 ఏళ్ల పాటు ఆకాశమే హద్దుగా చెలరేగిన నారాయణ భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాను, ప్రజల ఆస్తులను దోచేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నారాయణ వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీకి ఎన్నికల ఖర్చుల కోసం ఇప్పటికే ప్రజల నుంచి, మార్వాడీలు, వ్యాపారుల నుంచి 900 కోట్ల రూపాయలను సమకూర్చారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో ఆ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేత, ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి సాంబశివరావు ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు 150 కోట్లు ఇవ్వడం వల్లే నర్సారావుపేట లోక్సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని రాయపాటి తనయుడు రాయపాటి రంగారావు ఇటీవల అంగీకరించారు. అయితే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీయడంతో రాయపాటికి టికెట్ నిరాకరించారు చంద్రబాబు. తెనాలికి చెందిన ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడంతో ఆయనకు బాబు టికెట్ కన్ఫర్మ్ చేశారనేది టాక్. ఇలా బడా నేతలు, వ్యాపారులకు డబ్బులతో రండి, అధికారంలోకి వస్తే దండుకోండి అంటూ చంద్రబాబు ఓపెన్ ఆఫరే ఇస్తున్నారు. ఇలా కోట్లు ఇచ్చే బడా నేతలకు టికెట్లలో పెద్ద పీట వేస్తున్నారు.